ఏపీ ప్రజలు ముఖ్యంగా వైసీపీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే ఆశిస్తున్నారో అది నిన్న ఈ రోజు గత 2 రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంటే ఒక పొలిటికల్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నట్లుగా కూడా మనం చూస్తున్న నేపథ్యంలో నిన్న కొద్దిసేపే మాట్లాడితే వాళ్ళు ఎక్కువసేపు ఒక గంటన్నర సేపు సుమారుగా మీడియాతో మాట్లాడడం జరిగింది. అనేక అంశాలకు సంబంధించి ప్రస్తావించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? స్ట్రాటజీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కొన్ని కీలక అంశాలు ప్రస్తావించారు. అంటే ఈ మధ్య లండన్కి వెళ్ళారు కాబట్టి 2-3 వారాలు ఊర్లో లేరు. చెప్పిన విషయాలు దాదాపు ఎక్కువ పాతవే. కాకపోతే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పదే పదే ఆ విషయాలు ప్రస్తావిస్తుంది కాబట్టి దానికి వివరణ ఇచ్చే పేరుతో సుదీర్ఘంగా వారు మాట్లాడారు. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి సిగ్నల్ అవుతుంది. కారణం ఏంటంటే ప్రతిపక్షాన్ని గురించి అంత తక్కువ చర్చ జరిగితే అధికార పార్టీకి అంత మంచిది. అధికారంలో ఎవరున్నా గుర్తించుకోవాల్సిన సూత్రం ఏంటంటే తన చుట్టూ చర్చ జరిగితే ఎవరి చుట్టూ జరుగుతుందో వాళ్ళకి లాభం, ఏరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటా ఉంటే నాకు లాభం ఉంటుంది. రాజకీయాల్లో ఎప్పుడు కూడా అట్లా ఉండదు. కానీ కారణమైన చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా, రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానంగా వారి చుట్టూ చర్చ జరిగేలా చేశారు. అంటే ప్రపంచ బ్యాంక్ సంస్కరణలు, నూతన ఆర్థిక విధానాలు, హైదరాబాద్లో హైటెక్ సిటీ, అంటే చంద్రబాబు గారు ఏదో ఒక పాలసీ తీసుకొస్తాడు, ఆ పాలసీ చుట్టూ అందరూ మాట్లాడతారు, సమర్థించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు. సబ్జెక్ట్ మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన విధానం ఏంటి, దాని చుట్టూ చర్చ. ఇప్పుడు ఏమైపోయింది, ప్రతిపక్ష నాయకుడి చుట్టూ చర్చ జరుగుతా ఉంది. ఈ చర్చ ఎవరు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించింది కాదు, తెలుగుదేశం పార్టీ సృష్టిస్తా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గతాన్ని మర్చిపోయాడు. చంద్రబాబు గారు సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండోసారి గెలిచాడు. ఆ సక్సెస్ కు ప్రామాణికం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తన చుట్టూ రాజకీయాలు నడిపినాడు. తన కొత్త విధానాన్ని మాట్లాడు, దాని చుట్టూ అందరూ మాట్లాడడం, అది విద్యుత్ సంస్కరణలు ఉందమ్మా, ఏదైనా కావచ్చు. కానీ ఇప్పుడు ఏమైంది, 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు గారు తనకు తానుగా జగన్ చుట్టూ చర్చ జరుపుతున్నాడు. అప్పులు జగన్ నాశనం చేశాడు, రాష్ట్రం ఆర్థిక దివాలా తీసేశాడు, పోలవరం జగన్ చేసేసాడు. ప్రజాన్ని చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 1 ఇయర్ పాటు ఇంటి నుంచి బయటికి రాలేని వాతావరణం నుంచి రెండో రోజే ఇంటి నుంచి బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఇచ్చాడు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన చుట్టూ చర్చ జరిపించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ జరపడం ద్వారా దాని అడ్వాంటేజ్ తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు దట్టు రాజకీయాలు చేస్తున్నాడు. అప్పుడేమవుతుంది, జగన్ కరెక్టా కాదా? ఇప్పుడు చర్చ చంద్రబాబు గారి పరిపాలన కరెక్టా కాదు, జగన్ గారు కరెక్టా కాదా చర్చ. 1 ఇయర్ నుంచి అది చేస్తా ఉంటే జగన్ గారు దాన్ని ఎఫెక్టివ్ గా అందిపుచ్చుకున్నాడు. రెండో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న పెద్ద విమర్శ ఏంటంటే ఆయన ఏది బయట మాట్లాడు, 5 ఏళ్ళు గొప్పది. ఇప్పుడు కూడా మాట్లాడి ఉండేవాడు కాదు, ఆయన జోలకుండా బాగుంటే గుమ్మని కూర్చోండేవాడు. ఆయన మాట్లాడిగా మనం చేస్తున్నాం, దట్టు అసెంబ్లీకి కూడా బోర్డు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు పెద్ద చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేవాడు కాదు, మాట్లాడాల్సిన అవసరం వచ్చేది కాదు. ఎప్పుడైతే ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారు నామస్మరణ చేస్తున్నారో, టార్గెట్ చేస్తున్నారో, విమర్శలు చేస్తున్నారో, మంచి చెడ్డలు పక్కన పెడతాం, ఆయన ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఇస్తున్నారు. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు 1.5 అవర్ మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాడు, కానీ మాట్లాడితే అద్భుతంగా మాట్లాడతాడు. అందులో చాలా సాధారణ భాష, మాట్లాడితే హై ఇంగ్లీషు, లేకపోతే సాధారణమైనటువంటి కడప భాషలో, రాయలసీమ స్లాంగ్ లో సాధారణ వ్యక్తి కూడా నా గురించి మాట్లాడుతున్నాడు, నాలాగా మాట్లాడుతున్నాడు అనిపించేట్టుగా ఉంటుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు విత్ ఇన్ 1.5 అవర్ లో అనివార్యంగా ఆయన మాట్లాడుతున్నాడు, ఎఫెక్టివ్ గా ఉంటున్నాయి. ఖచ్చితంగా జగన్ చుట్టూ రాజకీయ చర్చ జగన్ గారి కృషి కన్నా చంద్రబాబు గారి కృషి వల్ల వస్తా ఉంది. దాన్ని ఆయన అందిపుచ్చుకొని ముందుకెళ్ళి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ గానే ఉంటుంది. అంటే ఖచ్చితంగా వైసీపీ యొక్క పొలిటికల్ మైలేజీని ఇండైరెక్ట్ గా కూటమి ప్రభుత్వమే పెంచుతుంది, గ్రాఫ్ పెంచుతుంది అనుకోవచ్చా మనం? అబ్సల్యూట్లీగా. ఇప్పుడు కూడా మనం ఇద్దరు డిబేట్ లో ఉన్నప్పుడు ఇద్దరు పర్ఫెక్ట్ గా మాట్లాడుకుంటే హోరాహోరీగా ఉంటుంది. నేను నా గురించి మాట్లాడడం గురించి మీ గురించి మాట్లాడడం మొదలెడితే మీరు సక్సెస్ అవుతారు. ఇప్పుడు నన్ను ఒక ప్రశ్న అడిగితే నేను చెప్పదలుచుకుని చెప్పాలి, మీ ప్రశ్న కరెక్ట్ కాదు, మీరు ఎట్టు అడుగు ఉండాల్సింది కాదని మిమ్మల్ని దాడి చేశాను, మీరు ఏదో ఒక ఆన్సర్ చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని చూసి మనం రాజకీయం చేయకూడదు, నా చుట్టూ రాజకీయాలు నడవాలని కోరుకోవాలి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారిని 2 కోణాల్లో తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్ గా మారతాం. నెంబర్ 1, తన చుట్టూ చర్చ జరగకుండా, తన పరిపాలన చుట్టూ చర్చ జరగకుండా జగన్ గత పరిపాలన గురించి చర్చ చేయడం ద్వారా ఆయన ఈజీగా ఆన్సర్ చేయడానికి ఉపయోగపడతా ఉంది. ఆయన చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. సెకండ్, తాము ఇచ్చిన హామీల అమలుకు సంబంధించినంత వరకు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు
ఆ రోజు ఎన్నికల ప్రణాళిక ఇప్పుడు సాధ్యం కాదని చెప్పడం ద్వారా అవి ఎట్లా కనపడతాం సాధ్యం కాలేదని. ఆదిత్య నా దృష్టిలో నేను చాలా సందర్భం చెప్పాను, ఇంతవరకు ఈ 1 year ఎపిసోడ్ లో చంద్రబాబు గారు విపరీతంగా ప్రజలపైన భారం మోపింది ఏమీ లేదు, ఒక విద్యుత్ ఛార్జీలు మినహా. విద్యుత్ ఛార్జీల్లో తప్ప మిగతా విషయాల్లో ఈ రోజు పెద్ద ఏ పన్నులు వేయలేదు. అసలు ఏ పన్నులు వేయకుండా ప్రజలకు డైరెక్ట్ గా కష్టం కలిగించే పనులు చేయకుండా ఇంత చర్చనీయాంశం చేయని ప్రభుత్వం ఏదైనా రాష్ట్ర చరిత్రలోనే తెలుగుదేశమే. పెద్ద ఎత్తున అన్ని తరగతుల మీద పనులు ఏం బారలా, ఇంకా బాదుడే రాలేదు, వస్తాయని అంచనా. బాదుడే స్టార్ట్ కాకుండా బాధేస్తున్నారు. ఎందుకు బాధేస్తున్నారు? గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు